కవితతో ఎందుకు ప్రాబ్లం? కూడా ఇచ్చారు జీవన్ రెడ్డి. తప్పు మేమే సార్. నేను ఒక సామాన్య వ్యక్తిని, ఒక మామూలు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. నేను ఒక ఫస్ట్ జనరేషన్. మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాన్న ఉప సర్పంచ్ కాదు. నాకు అంత పెద్ద శక్తి ఉంటుంది. ఎందుకు 33,000 34,000 మొత్తం నియోజకవర్గాలు ఒక్కటే కాదు కదా సార్, అన్ని ప్రాంతాల్లో ఓడిపోయారు కదా. కరీంనగర్లో వినోద్ గారు కూడా ఓడిపోయారు, ఇంకో ప్రదేశ్లో కూడా ఓడిపోయారు కదా. అనేక మొన్న మొత్తం ఓడిపోయారు. మొన్న కూడా జీవన్ రెడ్డి ఓడించాడా? మొన్న కూడా ఓడిపోయిందాం కదా. బట్ కవితకు అంతకుముందు 4 నెలల ముందే మెజార్టీ వచ్చింది మీ దగ్గర. జీవన్ రెడ్డి ఎంత మెజార్టీతో గెలిచారు? అందరూ అప్పుడు 30,000తో ఓడిపోయారు. కవితకు 33,000 మైనస్. ఇప్పుడు 60,000 నెగటివ్. 6 నెలలు. భరత్ గారు నేను ఏమంటున్నా అంటే అక్కడ మొత్తం జిల్లా అంతా అంతే వచ్చింది. అందరి దగ్గర కూడా మైనస్ వచ్చింది. అందరు ఎమ్మెల్యేలు అందరూ కోపం అదే ఉంది. అందరు ఎమ్మెల్యేలు నేనేమన్నది అంటానంటే అట్లా అనలేదు ఆమె, కావచ్చు అన్నది. అప్పుడు ఎప్పుడు అనలేదు. మేము ఎప్పుడు మాట్లాడుకునేది తప్పు. అది దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మాకంత శక్తి ఉండదు. ఇంకోటి ఒక్క మాట భరత్ గారు, ఒక్కరు చెప్తే ఒక 500 ఓట్ల కంటే ఎక్కువ. నేను కేసీఆర్ కుటుంబంలో ఉండి మొదటి టికెట్ తీసుకొని 3 సార్లు టికెట్ తీసుకొని 23 ఏళ్ళు ఒకటే పార్టీలో ఉండి వాళ్ళ ఇంట్లోనే ఉండి ఇంటి మనిషిగా ఉండి నేను అట్లెందుకు చేస్తామని చెప్పి ఎవరన్నా మాట్లాడతారా అండి? అట్లా మాట్లాడచ్చా సార్? అంటే మీరు డైరెక్ట్ గా మీ క్యాడర్ కవితతో టచ్ లో ఉంటున్నారని అందరు ఎమ్మెల్యేలు కలిసి కవిత ఎంపీ అయితే కనుక మళ్ళా మన కష్టం అని చెప్పి అందరూ కూడా పూర్తిగా తప్పు. దాన్ని ఖండిస్తా ఉన్నాం. అది జరిగిపోయిన మాట. 6 నెలల్లో అంత 3 లక్షల మెజారిటీ ఉంది. ప్రజాభిప్రాయం ఎట్లుంటే అట్లుంటుంది భరత్ గారు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను 2 సార్లు గెలిచాను, 30,000 ఓట్లతో. 3ఓసారి 30,000 ఓట్లతో. 3ఓసారి 40,000 ఓట్లే వచ్చినాయి నాకు. నా మెజార్టీ ఓట్ల కంటే 10,000 ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు నన్ను ఓడించిరని ఈయన ఓడించిరు, ఆయన ఓడించిరు అంటే ఎట్లా? అయిపోయింది. ప్రజాస్వామ్యంలో ప్రజా నిర్ణయం, ప్రజలే దేవుళ్ళు. ప్రజా నిర్ణయం దానికి శిరస వహించాలా, మనం ముందడుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఎట్లా గెలుచుకొని రావాలా? పోయిన దగ్గరనే లెంకోవాలి. 6 మూలనే ఓడిపోయినా మళ్ళీ 6 మూలని గెలిచి వచ్చి భరత్తోని మాజీ ఎమ్మెల్యే నుంచి తాజా ఎమ్మెల్యేగా మాట్లాడాలి. కానీ నేను ఓడిపోయినా, ఓడిపు భరత్ కారణం, కెమెరామెన్ కారణం. అదే నేను అదే అంటున్నాను. నేను అనేది ఏంటంటే మాకు సంబంధం లేని విషయం అది. అది పూర్తిగా తప్పు. మేము ఓడించలేదు. కానీ ఇప్పుడు ఆమె మీ పార్టీ నేతల్ని, మీ పార్టీనే టార్గెట్ చేసుకున్నారు. కేటీఆర్ మీద కూడా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో కూడా కృష్ణార్జులు బావమర్దులు కాదు, సంతోష్ మీద మాట్లాడుతున్నారు, హరీష్ రావు మీద మాట్లాడుతున్నారు. భరత్ గారు నేను ఏమంటానంటే ఇప్పుడు మొన్నటి వరకు మా పార్టీలో ఉండే కవిత గారు ఇప్పుడు మా పార్టీలో లేరు. మా పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయినారు. కాబట్టి వారు ఒక ప్రతిపక్షంగా వారు కొనసాగుతూ ఉన్నారు. వారు ఎవరిని అంటున్నారో మా పార్టీ, మా బాస్ ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయం ప్రకారం మేము ఫాలో అవుతాం. దానికి వాళ్ళు మా పార్టీలో లేరు కాబట్టి దాని గురించి మేము మాట్లాడదలుచుకోలేము. ఇప్పుడు ఎందుకు పార్టీకి మా విషయానికి వచ్చినప్పుడు, పార్టీ విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. స్టేట్మెంట్లు కూడా ఇచ్చినాం. జిల్లా అధ్యక్షుడు కూడా మాట్లాడినాం, జిల్లాలో కూడా మాట్లాడినాం మేము. ఏం మాట్లాడితే ఇప్పుడు నువ్వు ప్రశ్నకు ప్రతి ప్రశ్న ఉంటుంది, ప్రశ్నకు సమాధానం చెప్తాం. మాట్లాడినప్పుడు మాట్లాడతాం. మా పార్టీలో ఉన్నప్పుడు అట్లుండే. ఇప్పుడు మా పార్టీలో లేదు కాబట్టి మాకు సంబంధం లేదు. కవిత గారు సంతోష్ మీద చాలా ఆరోపణలు చేశారు. ఆమె ఇప్పుడు అందరి మీద ఆరోపణలు చేశారు. నా మీద అక్కడిక్కడ ఎందుకు నా మీద కూడా ఆరోపణలు చేశారు. మీరే అన్నారు కదా, నువ్వే ఓడించాలని అన్నారు కదా, జిల్లా అధ్యక్షుడు అన్నారు కదా. మేము పట్టించుకోలేము దాని గురించి. ఇప్పుడు ఆ విషయాల గురించి ఇప్పుడు ఎందుకు మాకు? ప్రజలు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు, నేనేందో తెలుసు, వారేందో తెలుసు, వారిదే పార్టో తెలుసు, మాదే పార్టో తెలుసు. ప్రతిపక్షం రేవంత్ రెడ్డి 100 ఆరోపణలు చేస్తాడు. పార్టీలో ఉన్నప్పుడు ఎట్లుంటుంది ఎగ్జాంపుల్ చెప్తా. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు, టీడీపీలో ఉండే. ఆ రోజు ఏమన్నారండి ఆయన? సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. ఇలా ఆమెనే బలిదేవతని దేవత అయింది. పార్టీలో ఉన్నప్పుడు సంబంధాలు వేరు, ఇప్పుడు పార్టీలో లేరు కాబట్టి మా బాస్ ఏం చెప్తే అది చేస్తాం మేము. మా పార్టీ ఏం నిర్ణయిస్తే అది చేస్తాం. మా కేసీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏం చెప్తే దాని మీద మాట్లాడతాం మేము. అంతే కదా. వాళ్ళు మాకు వ్యతిరేకపడతానికి సమాధానం చెప్తాం, తిప్పి కొడతాం. మేము ప్రతిపక్షం, పాలకపక్షం వాడు మా మీద కొడతారు, ప్రతిపక్ష పనులు మా మీద కొడతారు. అట్లుంటుందా అని చరిత్రలో ఎక్కడైనా? ఎవరైనా ప్రతిపక్ష పనులు మాట్లాడితే ప్రతిపక్షం పాలకపక్షం మీద, కాంగ్రెస్ మీద మాట్లాడాలా? ఎంఐఎం వాడు మా మీదే మాట్లాడతాడు, బీజేపీ వాడు మా మీదే మాట్లాడతాడు. మేము పాలకపక్షమా? కిషన్ రెడ్డి మా మీద మాట్లాడతాడు, బండి సంజయ్ మా మీద. మేము చెప్పినా కదా మొన్న, బ్యాడ్ బ్రదర్స్ కిషన్ రెడ్డి, కేటీఆర్ గారు బ్యాడ్ బ్రదర్స్ అని ఆయన అన్నాడు రేవంత్ రెడ్డి. అసలు బ్యాడ్ బ్రదర్స్ బర్కత్ బ్రదర్సే మీరు. మీ తమ్ముడికి హిమాయత్ నగర్లో కార్పొరేట్ సీట్ అడిగింది మీరు బర్కత్పుర బ్రదర్సు. వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళలో దించొచ్చినా అని చెప్పి నువ్వు బండారు దత్తాత్రేయ సమావేశంలో చెప్పినావు. నువ్వు ఆయనతో కుమ్మక్కైనావు. నువ్వు బర్కత్పుర బ్రదర్సు, నువ్వు బండి సంజయ్, నువ్వు బూత్ బ్రదర్సు, నువ్వు రఘునందన్ భూభారతి బ్రదర్సు.
నువ్వు అరవింద్ గడ్డం బ్రదర్స్ అని చెప్పిన. మేము బ్యాడ్ బ్రదర్స్ అంటే మేము అనేది ఏంటంటే మాకేం సంబంధం ఉంటుంది చెప్పండి వాళ్ళతో. కవిత సంబంధించి ఏమనుకుంటారు, మళ్ళీ వచ్చే అవకాశం ఉందా బీఆర్ఎస్లోకి మీరు? ఎందుకంటే ఈ కవిత క్రైసిస్ జరుగుతున్నప్పుడు కవితకు సంబంధించిన ఈ లెటరు ఇవన్నీ బయటపడుతున్న ఆ సమయంలో కేసీఆర్కి మీరు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదంటున్నారు. ఇప్పుడు మేమేమంటామంటే సార్, కేసీఆర్ ఆరోగ్యం చాలా బాగుంది, మీకు ఆ డౌట్ అవసరం లేదు. 100కు 100%, 100కు 1000%. మూడోసారి ముఖ్యమంత్రి ఆయన్నే ఉంటాడు. మూడోసారి ముఖ్యమంత్రి తెలంగాణ వినండి మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రెసిడెంట్, మా ప్రెసిడెంట్ అధ్యక్షుడు కేసీఆర్ గారు అవుతారు. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత మళ్ళీ ఇక దాని తర్వాత ఏం కావాలన్న తర్వాత అవుతాం. ఒక అంశం. రెండోది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మా నాన్న ఉన్నాడండి, నా వయసు 48, మా నాన్నది 73 సంవత్సరాలు. మా నాన్న నాలాగా ఉంటాడా? ఉండగలుగుతాడా? పోనీ మీ నాన్న మీ వయసు, మీ నాన్న కూడా నీ అంత యాక్టివ్ ఉంటాడా? నీ అని ఇంటర్వ్యూలు చేస్తాడా? రాత్రి 12 గంటలాగా G24 పని చేయగలుగుతాడా? ఆయన ఎంత చేయాలో అంత చేస్తాడు. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు. ఆయన అస్త్రాన్ని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు బాణం వస్తుంది, దిగుతుంది. రేవంత్ రెడ్డి అన్నాడు ఆయన రిటైర్ అయిపోయిన పాలిటిక్స్, ఇంకా నేను రిటైర్ అయిపోయిన వాళ్ళ గురించి పాలిటిక్స్ లో పెద్ద పెద్ద బాబులనే ఈ ప్రాంతం నుంచి పారదోరిండు కేసీఆర్. పెద్ద బాబులను. ఈ చిన్న బాబు ఎంత అండి? ఆయన జూనియర్, ఆయన కింద వర్కరు, ఆయన పాలేరు. ఈయన గురించి ఎవరు మాట్లాడతారండి? ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలేరు. అంతే కదా, ఆయన పాలేరే కదా. ఆయన కనసాగల్లో పనిచేస్తున్నారు రాష్ట్రంలో. మళ్ళీ కేసీఆర్ పాలేరంటే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, వాస్తవమే. నేను ఆయనే ఉంటా, ఆయనతోనే ఉంటా. నాకు లైఫ్ ఇచ్చిండు, నాకు రాజకీయంగా లైఫ్ ఇచ్చిండు. నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు, జిల్లా అధ్యక్షుడు చేసిండు, రాజకీయ భిక్ష పెట్టిండు. మా నాన్న సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు. మా నాయన ఎట్లా చూసుకుంటారో కేసీఆర్ సార్ని కూడా అట్లా బాగా దగ్గరగా మీరే ఉన్నారు. ఓటమి తర్వాత 18 నెలలు ఏ లీడర్ కూడా లేడు. ఇప్పుడు తెలిసి సంతోష్ కంటే కూడా ఎక్కువ జీవన్ రెడ్డి ఉన్నారు. జీవన్ రెడ్డి 18 నెలల పాటు ఉన్నారు. ఓడిపోయిన తర్వాత ఏమైనా తేడా వచ్చిందంటే మేమేమంటున్నాం, ఏముండదు సార్ దగ్గర. మొదట ఎట్లున్నానో డే 1 సార్తో ఎట్లున్నానో ఇప్పటి వరకు కూడా అట్లనే ఉన్నా. ఇంకా బతుకున్నంత కాలం అట్లనే ఉంటుంది, దాంట్లో డౌట్ ఉండదు. ఎందుకంటే మాకు ఇంకేం కావాలా? నేను అనేది మీరు దగ్గరగా కేసీఆర్ చూశారు కదా, 18 నెలలు. ఓడిపోయిన తర్వాత గెలిచినప్పుడు చాలా మంది పక్కన ఉండే, కానీ ఓడిపోయిన తర్వాత పక్కన జీవన్ రెడ్డినే పెట్టుకొని 18 నెలలు ఉన్నారు కదా ఫామ్ హౌస్ లో. 18 నెలలు ఓడిపోయిన తర్వాత ఆయన బాడీ లాంగ్వేజ్ లో బాధ ఏమైనా ఉండేదా? ప్రజలు ఓడించారు, ఇంత చేసినా ప్రజలు ఓడించారు మీరు అంటారు కదా. ఇంత కష్టాలు నష్టాలు చూసింది సార్ తెలంగాణ ఉద్యమంలో. ఒకే ఒక్కడు కదా ఆ రోజు, ఒకే ఒక్కడు బయలుదేరి 2001లో మొత్తం ఈ 35 జాతీయ పార్టీని నొప్పించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 35 జాతీయ పార్టీని నొప్పించి కాంగ్రెస్ బీజేపీలను కూడా ఒప్పించి చివరికి తెలంగాణ వస్తుందో రాదో ఉద్యమ సమయంలో ఎన్ని ఒడిదొడుకులు చూశారు, ఉద్యమ సమయంలో ఎన్ని గెలిపోవటములు చూశారు, ఎన్ని హింస అనుకోలే కదా. ఇది ఎక్స్పెక్టెడ్ కాదు కదా. ఇప్పుడు ఇక్కడ కాదు, భారత రాష్ట్ర దేశాన్ని గెలుద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఏది ఆలోచిస్తే ఏది జరిగినా మన మంచి కొరకే జరిగింది అంటాడు. ఏది జరిగినా మన మంచి కొరకే జరిగింది అనుకొని భావించే వ్యక్తి. గెలిపోవటములు సమానంగా తీసుకుంటాడు కదా సార్. ఎన్ని బై ఎలక్షన్లు పోటీ చేశారు సార్, ఎన్ని ఎలక్షన్లు కొట్లాడారు సార్. ఒక్క మనిషి సపోర్ట్ లేనప్పుడు ఇంత పెద్ద సపోర్ట్ తీసుకొని 4.5 కోట్ల ప్రజలను రోడ్ల మీదకి తీసుకొచ్చి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 35 జాతీయ పార్టీని ఒప్పించిన వ్యక్తికి ఇది ఒక మామూలుగా చిన్న విషయం. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ రీబ్యాక్ ఎట్లా కావాలా, అగైన్ మనం ఎట్లా అధికారంలోకి రావాలా, మళ్ళీ తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలా, నష్టపోయిన తెలంగాణ ఎట్లా మళ్ళీ రీక్విక్ చేసుకోవాలా, జీడిపిలో నంబర్ 1, వరి పంటలో నంబర్ 1, కరెంటులో నంబర్ 1, విద్యుత్ తలసరి వినియోగంలో నంబర్ 1, అంతే కదా. ఈ జరుగుతున్న నష్టం ఏదైతే ఉందో, పంటలు పండిస్తున్నాడో క్యాప్సికమ్ అది ఫామ్ హౌస్ లో రోజు వ్యవసాయం మళ్ళీ వ్యవసాయం చేస్తారు కదా సార్. ఆయన ఉన్నదే వ్యవసాయం క్షేత్రంలో. ఇప్పుడు ఇంకా ఫామ్ హౌస్ అప్పుడంటే ముఖ్యమంత్రి భరత్ గారు మీ ఊర్లో తోట ఉంటుంది. ఫామ్ హౌస్ అంటే వ్యవసాయ క్షేత్రం. ఇంకోటి, నేను 6 ఎమ్మెల్యే, నన్ను ఏడు ఉండాలనుకుంటారు సార్ ప్రజలు? 6 ఉండాలనుకుంటారు ఎక్కువ శాతం. సార్ గజ్వేల్ ఎమ్మెల్యే, గజ్వేల్లో ఉంటే ఫామ్ హౌస్ అంటారు, గజ్వేల్లో ఉంటే ఇంకోటి మాట్లాడతారు. గజ్వేల్ ప్రజలకు అందుబాటులో 24/7 365 రోజులు నియోజకవర్గంలో ఉన్నాడు ఎమ్మెల్యేగా.
ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే కాకముందు నుంచే ఉన్నాడు. అది వేరే ఉన్నారు. నేను చెప్తున్నా అవైలబుల్ ఉంటే దాని మీద ఫామ్ హౌస్ ఇది అది ఫామ్ హౌస్ తప్పు జనాలు మాట్లాడేదాని విషయం అంటారు. కాబట్టి నేను ఒక్కటే అంటా, ఇప్పుడు ఏం పంట పండిస్తున్నారు? ఆలుగడ్డనా, క్యాప్సికమా? వరి ఉంటది, అన్ని ఉంటాయి సార్. వరి ఉన్నాయి, రకరకాల పంటలు. రోజు ఆయన స్వయంగా కూలీలు వాళ్ళతో మాట్లాడుతున్నారు, వెళ్తారు కదా సార్, తిరుగుతారు కదా, వ్యవసాయ క్షేత్రం తిరుగుతారు సార్, పొలం పనులు చూస్తారు కదా సార్. పొలం పనులు ఇష్టం, బాగా ఇష్టం ఫ్యాషన్ సార్కి, అగ్రికల్చర్ ఫ్యాషన్. అందుకోసమే ఈ రాష్ట్రం నంబర్ 1 చేసింది దేశంలో. అంత క్షుణ్ణంగా వివరణాత్మకంగా ఆయనకు వ్యవసాయం గురించి ఐడియా ఉంది కాబట్టి నీళ్ళ పరిస్థితి ఏంది, కరెంట్ పరిస్థితి ఏంది, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఇంకెక్కువ పని తక్కువైంది కాబట్టి మొత్తం స్టడీ చేస్తారు కదా సార్. ఆల్రెడీ రీసెర్చ్ కదా, ప్రతి అంశాన్ని రీసెర్చ్ చేస్తాడు. ఇలా ఇదే కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ 10 సంవత్సరాలు. క్యాప్సికమ్ ఇంకేదో ఉన్నారు, క్యాప్సికమ్, ఆలుగడ్డలు వేరే ఉన్నాయి. అన్ని రకాల పంటలు ఉంటాయి, టైంని బట్టి సీజన్ బట్టి చేస్తూ ఉంటాడు. సో పూర్తిగా వ్యవసాయం ఉంటాడు అక్కడే కదా సార్, ఫామ్ హౌస్ ఉంటాడు. ప్రజలు రెస్ట్ ఎలక్షన్ ముందు అన్నాడు కదా, ప్రజలు రెస్ట్ ఇచ్చారు కాబట్టి. రెస్ట్ కాదు కదా అది, రెస్ట్ సార్ ఎక్కడున్నా రెస్ట్ ఉంటుందా? కేసీఆర్ అనే వ్యక్తి ప్రతి ఒక్కటే ఉంటది, ఏదో ఉండదు. ఓన్లీ తెలంగాణ ప్రజలు, నా తెలంగాణ ప్రజలు, తెలంగాణ పంటలు. భారత రాష్ట్ర సమితి అని పెట్టడం వల్ల తప్పైంది అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ అనుకోకుండా ఆయన మా బాసు, మా పార్టీ అధ్యక్షుడు, ఆయన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. ఆయన ఏది చేస్తే అది కరెక్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం దట్ ఈస్ ద బెస్ట్ అని మేము ఆలోచిస్తాం. ఓడిపోయిన తర్వాత, ఓడిపోయినా గెలిచినా నువ్వు నన్ను క్వశ్చన్ అడుగుతాను, మేము మా బాస్ దగ్గర క్వశ్చన్ వేయం, ఎదురు మాట్లాడడం, మేము ఏం మాట్లాడడం ఖాళీ. అందుకోసం అంటారు బాస్ ఈస్ బాస్, కింగ్ ఈస్ కింగ్, బాస్ ఈస్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈస్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ డై ఫర్ మై బాస్, ఐ విల్ ఫాలో మై బాస్ అని చెప్పిన. 2 సార్లు చెప్పినా కూడా నువ్వు మళ్ళీ అదే క్వశ్చన్. మహారాష్ట్రలో ఎన్ని నెలలు పనిచేశారు? ఎక్కడెక్కడ? మహారాష్ట్రలో 1 ఏడాది ఉన్నాం, 1 year. ఔరంగాబాద్ మీటింగ్ పెట్టినాం, నాందేడ్ మీటింగ్ పెట్టినాం, నాగ్పూర్ లో మీటింగ్ పెట్టినాం. అప్పుడు ఆర్మూర్ కట్ అయింది. జనం ప్రభంజనం కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఎందుకు కట్ అవుతుంది? తెలంగాణలో గెలిస్తే మహారాష్ట్రలో ఏమైనా గెలుస్తుండేనా? 100% గెలుస్తుండే. ఆ సీక్వెన్సే చాలా వేరే ఉంటుండే. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని గెలిపించుంటే అక్కడ మహారాష్ట్రలో కలిసి కేంద్రంలో కీలక పాత్ర పోషించేది. మేము మహారాష్ట్రలో కేసీఆర్ చెప్తే కేంద్రంలో అది జరిగేది. అవునా? అంతే. మహారాష్ట్రలో 1 side చాలా జనం ప్రభంజనం ఉండే. నోటికైనా అందరు నోటెడ్ అయినారు అక్కడికి, మీరు ఉన్న టైం బాగా నోటెడ్ అయ్యారు. ఇట్లా వేలాది మంది నిలబడి చూసేది సార్ కోసం జనం. అంటే ఒకటి కంపేర్ చేసుకున్నారు భరత్ గారు, తెలంగాణలో 24 గంటల కరెంట్ ఎందుకు వస్తుంది, మహారాష్ట్రలో ఎందుకు ఇయ్యారు? తెలంగాణ రైతు బంధు ఎట్లు ఇస్తున్న కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఇయ్యాడు? తెలంగాణలో కళ్యాణ లక్ష్మి ఎట్లు ఇస్తున్నాడు, 1,00,000 రూపాయలు, మహారాష్ట్రలో ఎందుకు ఇయ్యాడు? తెలంగాణలో గురుకుల పాఠశాలలు ఎట్లా నడుస్తాయి, మహారాష్ట్రలో ఎందుకు ఉండే? బార్డర్ కదా మనకు, వెరీ పక్కనే కదా. మా నిజామాబాద్ దాటగానే మహారాష్ట్ర, ఆదిలాబాద్ దాటగానే మహారాష్ట్ర, నిర్మల్ దాటగానే మహారాష్ట్ర, నిజామాబాద్ బోధన్ దాటగానే మహారాష్ట్ర. కాబట్టి ప్రజలు అక్కడిక్కడ ఈ ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఆ ముఖ్యమంత్రి ఎందుకు ఇయ్యాడని అట్లా బాగా కంపేర్ చేశారు సార్. సర్పంచులు చాలా మంది మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కల్పనని రావడం, తెలంగాణలో గెలిస్తే మహారాష్ట్రలో చాలా మంది అవకాశం ఉంటుంది. ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ ఎమ్మెల్యేలు చాలా మంది జాయిన్ అయ్యారు. ఎన్సీపీ నుంచి వాళ్ళ నుంచి చాలా మంది పైసలు ఖర్చు పెట్టారు. ఎందుకు పైసలు ఖర్చు పెడతారు సార్? ప్రజా స్పందన, అది కేసీఆర్ మీద అభిమానము. మరి ఎందుకు అక్కడ స్పందన ఉన్నప్పుడు తెలంగాణ ఓడిపోయినా అక్కడ కంటిన్యూ చేసి అయిపోతుంది కదా. మేమేమనుకున్నామంటే ఇక్కడ గెలిచి ఉంటే మొత్తం మార్పు వచ్చేది. ఇక్కడ అంతా కలిపి కీలకంగా ఉండేవాళ్ళం. సరే, అది జరిగిపోయిన స్టోరీ, ఇప్పుడు దాని గురించి ఎందుకు. కానీ 3వ ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ గారు పక్కా అవుతారు. మేము ఇప్పుడు పార్టీ నిర్ణయం. ఆయన అధ్యక్షుడు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాడు, అధ్యక్షులు కేసీఆర్ గారు ఉన్నారు. నేనేం చెప్తా దానికి, ఎందుకు చెప్తాను? జస్ట్ ఐ హ్యావ్ టు ఫాలో జిల్లా అధ్యక్షుడు నేను.